ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఉండి టికెట్ పై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజుకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చినట్లుగా సమాచారం. ఆయన బుజ్జగించేందుకు బాబు పిలిచినట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే కీలక నేతలతో కలిసి అమలాపురం వెళ్లిన రామరాజు ఉండి టికెట్ పై పట్టు వేయడం లేదు. మరోవైపు ఉండి టీడీపీ అభ్యర్థిగా రామరాజును ప్రకటించిన చంద్రబాబు ఆ తర్వాత పార్టీలో చేరిన రఘురామకృష్ణంరాజుకు టికెట్ కేటాయించడంతో పంచాయతీ మొదలైంది. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఉండి టికెట్ పై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజుకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఆయన్ను బుజ్జగించేందుకు బాబు పిలిచినట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే కీలక నేతలతో కలిసి అమలాపురం వెళ్లిన రామరాజు మాత్రం ఉండి టికెట్ పై పట్టు వేయడం లేదు. మరోవైపు ఉండి టీడీపీ అభ్యర్థిగా రామరాజును ప్రకటించిన చంద్రబాబు ఆ తర్వాత పార్టీలో చేరిన రఘురామకృష్ణంరాజుకు టికెట్ కేటాయించడంతో ఉండి పంచాయతీ మొదలైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. మధు, ఈ రోజు టీడీపీ నేత అయినటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో చంద్రబాబు నాయుడిని ఈ రోజు ఉండి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అదేవిధంగా టీడీపీ అభ్యర్థి టికెట్ తీసుకున్నటువంటి రామరాజు ఈ రోజు చంద్రబాబు నాయుడు కలబోతున్నారు. ఎవరైతే ప్రజాకాలంలో యాత్రలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అమలాపురంలో పర్యటిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఉండి రామరాజుకి పిలుపు రావడంతో ఆయన తన అనుచరుల గలంతో సుమారుగా 100 మంది ఆయన అమలాపురం వెళ్ళారు. ఆల్రెడీ ఏదైతే ఉండి నియోజకవర్గానికి సంబంధించి హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో టికెట్ ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి రామరాజుకి ప్రకటించడం, అదేవిధంగా ఆయన ప్రచారం కూడా జోరు సాగిస్తున్నారు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి మరొక శివరామరాజు మాజీ ఎమ్మెల్యే కూడా టికెట్ ని ఆశించారు. ఆయన స్వతంత్ర అభ్యర్థి కూడా ప్రచారం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో త్రిపుల్ రఘురామకృష్ణరాజు కూడా పార్టీలో చేరడం, ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఆయన కూడా టికెట్ వస్తుందన్నటువంటి వదంతుల నేపథ్యంలో మరోసారి ఎవరైతే రామరాజు ఉన్నారో రామరాజు తనకు టికెట్ దక్కదేమన్న అభద్రతా భావంలో ఉన్నారు. అదేవిధంగా పార్టీ నుంచి కూడా కొంత రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇస్తే బాగుంటది, మీరు డ్రాప్ అవుండి అన్నటువంటి కోణంలో కొంతమంది నాయకులు చెప్పడంతో ఇప్పటికే రామరాజు అనేక మార్లు అంటే నారా చంద్రబాబు నాయుడు ఎదురు కావచ్చు, లేకపోతే జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి ఇంటి వద్ద కావచ్చు అనేక నిరసనలు, అదేవిధంగా ప్లే కార్డులు, బ్లాక్ జెండాలతో కూడా ప్రదర్శన చేసినటువంటి నేపథ్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే తోట సీతామహాలక్ష్మి ఉన్నారో జిల్లా అధ్యక్షురాలు నిన్న ఏదైతే నిరసన ప్రదర్శన జరిగిందో తోట సీతామహాలక్ష్మి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఇది ఈ రోజు ప్రజాకాలం యాత్రలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అమలాపురంలో ఉన్నారు. అమలాపురం ఈ రోజు రామరాజు వర్గం అంతా కూడా అక్కడ వెళ్లి చంద్రబాబు మంత్రాలు జరుపుతున్నారు. ఆ టికెట్ రామరాజుకి ఇస్తారా లేకపోతే రఘురామకృష్ణరాజుకి ఇస్తారా అన్న కోణంలో అక్కడ మంత్రాలు జరుగుతాయి. ఒకవేళ రామరాజు గానే టికెట్ ఇవ్వలేని పక్షంలో ఈ నెల 14-15 తారీఖుల్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు భీమవరం ఉండి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆయన పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. మరో పక్కన ఒకవేళ టికెట్ గానే చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థి కూడా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వారి యొక్క అనుచర గలం అయితే చెప్తున్నట్టు పరిస్థితి జరుగుతుంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ముగ్గురు రాజుల మధ్య ముగ్గురు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి రామరాజు, శివరామరాజు, అదేవిధంగా రఘురామకృష్ణరాజు ముగ్గురు కూడా టికెట్ ఆశిస్తున్నాం. అదేవిధంగా అధిష్టానం కూడా ముగ్గురిని కూర్చోబెట్టే ప్రయత్నాలు అయితే అనేక మార్లు జరిగినాయి. అయినప్పుడు కూడా ముగ్గురు ఎవరికి వాళ్ళే మాకు టికెట్ కావాలి మాకే ఇవ్వాలని చెప్పి వాళ్ళ పట్టుపట్టు ముగ్గురు కూడా స్వతంత్ర రఘురామకృష్ణరాజు మినహా రామరాజు, శివరామరాజు కూడా టికెట్ ఇవ్వలేని పక్షంలో వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులు వెళ్లే అవకాశాలు కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. మొత్తానికి మనం చూసుకుంటుంటే ఏదైతే ఉండి నియోజకవర్గం ఉందో ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఒక బలమైన కార్యకర్తలు ఉన్నారు, కేడర్ ఉంది. తెలుగుదేశం పార్టీ
మంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక మంచి క్యాడర్ ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉన్నది ఒక ఉండి నియోజకవర్గం. ఈ ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే మ్యాండేట్ తెచ్చుకుంటారో వారు తప్పనిసరిగా గెలుస్తారనే ఒక ప్రకటమైన విశ్వాసం ఉంది. కాబట్టి ముగ్గురు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర పంచాయతీ అయితే నడుతుంది. మరికొద్ది గంటల్లో అసలు చంద్రబాబు నాయుడు రామరాజుకు టికెట్ కొనసాగిస్తారా, లేకపోతే డ్రాప్ అవ్వమని చెప్తారా, లేకపోతే సత్య చెప్పే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడవలసిన పరిస్థితి. మొత్తానికి ముగ్గురు రాజుల మధ్య జరుగుతున్న ఫైట్ మరికొద్ది గంటల్లో తేలే అవకాశం ఉంది. మరి రైట్, థ్యాంక్ యూ బ్రహ్మ.